నమస్తే ఫ్రెండ్స్. నా పేరు వెంకటేష్ మలిశెట్టి. హైడ్రా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా చర్చల్లో ఉన్న పేరు. అసలు హైడ్రా అంటే ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రాను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. వీటన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన అంశం ఒకటుంది. చిన్న వానలు పడితే చాలు నాలాలలోని నీళ్ళన్నీ రోడ్ల మీదకు చేరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. పెద్ద వానలు పడితే ఇంకా ప్రజలకే తెలియాలి. మోకాటిలోతు నీళ్లల్లో ప్రజా రవాణాకే కాకుండా అత్యవసర సేవలకు సైతం ఇబ్బంది కలిగేలా చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఇళ్లల్లోకి చేరి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. వీటన్నిటికీ కారణం అక్రమ నిర్మాణాలు, చెరువులను పూడ్చి అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారా నేరుగా నాలాలలోకి పోవాల్సిన నీరు రోడ్ల మీదకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల నుంచి ఏర్పాటైందే హైడ్రా. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైనది ఈ హైడ్రా యొక్క పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ గారిని నియమించారు. ఏవి రంగనాథ్ గారికి మంచి పేరుంది. గతంలో ఈయన వరంగల్ సిపిగా పనిచేశారు. అంతేకాకుండా హైదరాబాదులో అనేక హోదాల్లో పనిచేశారు. ఏవి రంగనాథ్ గారు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. వరంగల్ సిపిగా పనిచేస్తున్నప్పుడు అనేక కీలక కేసుల్లో తన మార్కును చూపించారు. అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని రంగనాథ్ గారు స్పష్టం చేశారు. ఇదే జరిగితే చాలా మంది అధికారుల భాగవతం బయటపడుతుంది. మంచి స్పీడ్ మీద ఉన్న హైడ్రా ఇలానే ముందుకు వెళ్తుందా లేదా ఫ్యూచర్లో స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనే దానిపై తెలంగాణ ప్రజలు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ తెలుగు ఇండిపెండెంట్ టీవీ.